విషయాలు రాజేంద్రనాథ్ గారు చెప్పి సెటిలైజ్ చేస్తాం సార్. ఒకటి, రెయిన్ గన్స్ గురించి మాట్లాడాడు సార్. అనంతపురం జిల్లాలో భయంకరమైన కరువు వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షపాతం పూర తగ్గింది. చాలా మంది రైతులు దాదాపు 10 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లాకు వచ్చి ఆ రైతుల ఆదుకులు ఆలోచన చేసిన భగీరథ ప్రయత్నాన్ని కూడా ఇలా అపహాస్యం చేస్తున్నారంటే నిజంగా బాధాకరమ దిశ. ఆ రోజు రెయిన్ గన్లు వాడాము, మోటార్లు వాడాము, అదేవిధంగా ట్యాంకర్లు వాడాము. రాత్రింబూళ్ళు కష్టపడి అధికారులు ప్లస్ ముఖ్యమంత్రి గారు మంత్రులు రాత్రింబూళ్ళు కష్టపడి ఆ రైతుల కష్టాల్లో నష్టాల్లో బాధల్లో భాగం పంచుకోవాలని చెప్పి చేసిన ప్రయత్నాన్ని కూడా వీళ్ళు అపహాస్యం చేస్తున్నారు అధ్యక్ష. వీళ్ళ మాదిరి దుర్వినియోగం చేసే అవసరం మాకు లేదు. మేఘబదనం చేసినారు అధ్యక్ష. 120 కోట్లు ఖర్చు పెట్టారు. 120 చినుకులు కూడా పడలేదు. అక్కడ దుర్వినియోగం చేశారు. దాని గురించి మాట్లాడరు. ఆ ప్రయత్నాన్ని అపహాస్యం చేస్తే అనంతపురం జిల్లా రైతులు అందరినీ అవమానం చేసినట్లుగా భావించాలని చెప్పే సందర్భం గుర్తు చేస్తూ, అంతేకాదు అధ్యక్ష, ఎంత అన్యాయం అంటే జగన్మోహన్ రెడ్డి గారు పట్టిసీమకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఉభయ గోదావరి జిల్లాలకు పోయి మీ నీళ్లు వాళ్ళు తీసిపోతున్నారు అని చెప్పి, ఆయన రాయలసీమ వాసి, రాయలసీమకు పుట్టాడు. ఆయన ప్రతిపక్ష నాయకుడు, ఆయన కూడా కొంతమంది ఓట్లు వేశారు. అటువంటి పరిస్థితులు అక్కడ తాగునీళ్ళు కూడా రాకూడదని చెప్పి పట్టిసీమ కూడా వ్యతిరేకం చేసిన వ్యక్తులు అది అన్నారు అధ్యక్ష. ఇది రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించాలి. దానికోసం విశాఖలో 2 సార్లు సిఐ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దావోస్ పోయి ఆ చలిలో, అదేవిధంగా న్యూయార్క్ లో ఫైళ్లు పట్టుకుని తిరిగి ఈ విధంగా రాష్ట్రంలో ఉండే ప్రజలు తన మీద నమ్మకం ఉంచారు, విశ్వాసం ఉంచారు, గౌరవం ఉంచారు. ముచ్చటగా 3వసారి ముఖ్యమంత్రి చేశారు. ఈ రాష్ట్ర ప్రజలకు రుణం తీసుకోవాలని చెప్పి అహర్నిశలు కృషి చేసి సిఐ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఆ సిఐ ఇన్వెస్ట్మెంట్ లో దాన్ని కూడా ఒక్క మార్గం తెచ్చాం.